కాకినాడ పార్లమెంటు నియోజకవర్గంలో కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకోవడంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు మచ్చ గంగాధర్ చేస్తున్న కృషి ప్రశంసనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ 25వ డివిజన్ జగన్నాథపురంలో ఇటీవల మరణించిన ఈశ్వరి కుటుంబ సభ్యులను జనసేన పార్టీ సీనియర్ నాయకులు మచ్చ గంగాధర్ వేరే మహిళలతో కలిసి పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. తక్షణ సాయం క్రింద ఈశ్వరి కుటుంబ సభ్యులకు 2 నెలలకు సరిపడ్డ నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయం మేరకు కాకినాడ ఎంపీ తంగెళ్ల శ్రీనివాస్ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ సూచనల మేరకు మచ్చ గంగాధర్ ఈ సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు. ఈశ్వరి గారు ఆవిడ కుటుంబానికి వచ్చి వాళ్ళని పరామర్శించి వారికి ఇంటికి సరిపడా 2 నెలలు సరిపడగా మరి సరుకులు వేయించి వారికి నేనున్నానని చెప్పి అండగా నిలిచిన మన మచ్చ గంగాధర్ గారు ఈ విధంగా చేపడుతున్న కార్యక్రమాలు మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మన కాకినాడ జనసేన పార్టీ పార్లమెంటు తంగెళ్ల శ్రీనివాస్ గారు ఎంపీ గారు స్ఫూర్తితో, అలాగే మన కాకినాడ మరి తోట సుధీర్ గారు చైర్మన్ గారు సివిల్ సప్లై చైర్మన్ గారు, అలాగే సిటీ ప్రెసిడెంట్ ఆయన స్ఫూర్తితో కూడా ఈ రోజు నాడు జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఈ విధంగా ఎక్కడ కాకినాడ పట్టణంలో ఏ వార్డులో ఎవరు ఎటువంటి ప్రాబ్లమ్స్లో ఉన్నా, తర్వాత వాళ్ళ ఇంట్లో ఎటువంటి కాలం చేసుకున్న ఉన్నా ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళని ధైర్యపరిచి వారికి ఈ విధంగా ఓదార్చి ఈ విధంగా కార్యక్రమాలు చేస్తున్నారు. నిజంగా ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చిన మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే 310 దీంతో ఈ కార్యక్రమంతో 310 కార్యక్రమం చేపట్టారు. మరి చాలామంది రోజునాడు ఆటలంటే ఒక పూటకు బియ్యం కూడా ఇవ్వలేని పరిస్థితులు చూస్తున్నాము. ఎవరి సమస్యలతో వాళ్ళు ఉంటున్న దృశ్యాన్ని మనం ఈ జనరేషన్లో చూస్తున్నాం. కానీ ఇటువంటి టైంలో కూడా మన మచ్చ గంగాధర్ గారు ఈ విధంగా సహాయపడుతూ అండగా నిలబడడం అన్నది మాకు చాలా చాలా గర్వకారంగా ఉంది. ఈ కార్యక్రమంలో ఈ వార్డు మహిళలు కానీ, తర్వాత జనసేన తరఫు నుంచి మరి నాగేశ్వర గారు, ఈ వార్డు కార్పొరేటర్ గారు కూడా మరి రావడం జరిగింది. మాకు చాలా ఆనందంగా ఉంది.